ఈ మెడికల్ కాలేజీకి జీవో లేదని అడుగుతారా? ఇదిగో అయ్యా జీవో నెంబర్ 204, జీవో నెంబర్ 204. మరి జీవో లేదు అని చెప్పినందుకు స్పీకర్ పదవిలో నువ్వు ఉండి అబద్ధాలు చెప్పినందుకు నీ పదవికి నువ్వు అర్హుడు వేరా అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నా ఇదే స్పీకర్ కు. అండ్ 204 ఇలాంటి పేపర్ చూపెట్టారు, అది స్టేట్ జీవో. ఇన్ ప్రిన్సిపల్ గా టిల్ నౌ ఇట్ డిడ్ంట్ గెట్ ఎ సింగిల్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫ్రమ్ నేషనల్ మెడికల్ కౌన్సిల్. అంటే నీ రెజ్యూమ్ లో 5 years లో అవుట్ ఆఫ్ విచ్ 6 మెడికల్ కాలేజెస్, 5 గవర్నమెంట్ అండ్ 1 ప్రైవేట్ గాట్ LOP, లెటర్ ఆఫ్ పర్మిషన్. ద డీటెయిల్స్ ఆఫ్ సచ్ మెడికల్ కాలేజెస్ ఆర్ అట్ అనెక్స్చర్ అని క్లియర్ గా టేబుల్ ఇచ్చారు, అది మీ అందరికి ఇస్తానండి. దాంట్లోని నర్సీపట్నం ఏది అంటే నర్సీపట్నంలో ఉన్నది ఉత్తుత్తు కాలేజా, ఉత్తుత్తు బ్యాంక్ లాగా? ఇప్పుడు దీనికి ఏం చెప్తాము సమాధానము? సో నేనేం చెప్తానంటే రాష్ట్ర ప్రజలారా, మా ప్రభుత్వంలో చేసినటువంటి లంగా పనులన్నీ, డెకాయిట్ పనులన్నీ ఇదే విధంగానే ఉంటాయి. కేంద్రం పర్మిషన్ లేకుండా, కేంద్రానికి ఎటువంటి సంబంధం లేకుండా, కేంద్రం లిస్టులో లేకుండా మెడికల్ కాలేజీలు కట్టినటువంటి ఘనుడు ఎవడంటే మన జగనన్న.